వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ ఆదేశాల మేరకు వాజ్పేయి శత జయంతిని పుష్పార్చనలతో స్మరించుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. భారతదేశ బీజేపీ తొలి ప్రధానిగా వాజ్పేయి చేసిన సేవలను గుర్తు చేశారు. అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన అడ్వకేట్ రేగుల రాజు కుమార్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు వాజ్పేయి గారి జయంతి సందర్భంగా వేములవాడ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన ఘన నివాళులు అర్పించి ఏదైతే వాజ్పేయి గారు మధ్యప్రదేశ్ జిల్లాలోని గ్వాలియర్లో జన్మించడం జరిగింది. ఆయన ఒక బ్రహ్మచారిగా ఉంటూ దేశానికి ఎన్నో సేవలు అందించి అనుపరీక్షలో ప్రపంచానికి చాటిన మొట్టమొదటి ప్రధానమంత్రి. వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లి మన భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో తెలంగాణలో తీసుకురావాలని కోరుతున్నాను. భారత్ మాతాకి జై. ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వ ప్లస్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి శత జయంతి ఉత్సవాలను పార్టీ ఆదేశాలతో ఘనంగా నిర్వహించుకుంటూ ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అలాగే వారి ఫోటోకు ఘన నివాళులు అర్పించి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో అందరం కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారి ఆశయాల్లో కొనసాగుదామని కూడా తెలియజేస్తూ వారు ఎనలేని సేవలు భారతీయ జనతా పార్టీకి మొదటి ప్రధానిగా ఉంటూ నిస్వార్థమైన రాజకీయ సేవతో కొనసాగించి భారతదేశానికి దిక్సూచిగా వారు చేసిన అడుగుజాడల్లో ఈరోజు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎన్నో వారి పేరు మీద కూడా సేవలు చేస్తున్న తరుణం. మరి ఈ సందర్భంగా మరొకసారికి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ భారత్ మాతాకి. భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నో జయంతి 100 సంవత్సరాలకు జరిగినది. తనకు కులం, మతం భేదం లేకుండా అందరికీ సమానంగా సూచన ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి తిరిగా ఇప్పుడు ఏ ప్రధానమంత్రి కూడా పని చేయని కూడా చేసినారు. ఎవరు అటల్ బిహారీ వాజ్పేయి. వాళ్లకు మనం మైనార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.